హలో వైజాగ్! మన వైజాగ్‌లో 1000 ఇయర్స్ హిస్టరీ ఉన్న కల్కి టెంపుల్ గురించి మీకు తెలుసా? ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్‌లో కలియుగంని అంతం చేయడానికి విష్ణుమూర్తి కల్కి అవతారంలో స్వయంభుగా అవతరించారు. ఈ టెంపుల్ అనకాపల్లిలో ఉన్న నక్కపల్లి మండలంలో ఉంటుంది. మన వైజాగ్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గరుత్మంతుడి కోరిక మీద స్వామి ఈ కొండ మీద వెలిసారు. అందుకే ఈ కొండకి గరుడాద్రి అని కూడా అంటారు. కింద క్షేత్రపాలకుడిగా వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. అక్కడ శ్రీదేవి, భూదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ టెంపుల్ ఓల్డ్ స్టైల్‌లో చూడడానికి చాలా బావుంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా స్వామివారి ప్రసాదంని తినండి. ఇక్కడ ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి పడుకుంటారని చెప్పి ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ టెంపుల్‌ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఈ టెంపుల్ సింపుల్‌గా చూడడానికి చాలా బావుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దర్శనం అయ్యాక గుడి బయటికి వచ్చి రైట్ సైడ్‌లో పైకి వెళ్ళే దారి కనిపిస్తుంది. అక్కడ రామస్తూపం కనిపిస్తుంది. అందులో ఉన్న సీతారాముల విగ్రహాన్ని కూడా చూడవచ్చు. కొండపైకి వెళ్ళడానికి 350 స్టెప్స్ ఉంటాయి. చాలా స్ట్రెయిట్‌గా 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉన్నదా అనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కుతూ కింద ఉన్న టెంపుల్ చూస్తే మనకి ఆ విలేజ్ అంతా కనిపిస్తుంది. కోనేరు, ఇంకా అక్కడ చుట్టూ ఉన్న ట్రీస్ అండ్ గ్రీనరీని చూడవచ్చు. ఆ వ్యూని చూస్తే స్టెప్స్ ఎక్కే శ్రమని మర్చిపోతారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ జరిగే అభిషేకం టైంకి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఆ టైంలో అయితే స్వామిని చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి పాదాన్ని కూడా చూడవచ్చు. వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించే టైంలో ఫస్ట్ టైమ్ ఇక్కడ పాదం మోపారని చెప్పి అంటారు. రెండో పాదం మీ అందరికీ తెలిసిన తిరుపతిలో శ్రీవారి మెట్టు దగ్గర ఉంటుంది. ఇక్కడ గోశాల అండ్ కోనేరు కూడా ఉంటుంది. మీరు వస్తే వాటిని కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఈ ప్లేస్‌ని ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వైజాగ్ ట్రావెలర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.